ఈరోజు ఆదివారం అందరికీ అనుకూలమైన దినం. సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒకటి చేస్తుంటాం, పుట్టి ఉండలేం. కొన్ని తిట్టడము, గిల్లడము, గిచ్చడము, అబద్ధాలు ఆడడము, అశాంతి పాలు చేయడము, పరినింద మోయడము, ఇలా చేస్తూనే ఉంటాం. ఆదివారం అనే దినం రాగానే మన ఇంట్లో తల్లిని కొడుకు, కొడుకును తల్లి వాళ్ళని లోపాలేంటో గుర్తు చేసి లోపాలని తీర్చిదిద్దుకోవడం ఆదివారం. అందరూ కలిసి ప్రార్థించడం ఆదివారం. మన నరసప్ప గారు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ భగవంతుడు అనేది ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, మరి ఎలా ఆయన దర్శనం చేసుకోవాలి అనే ఆలోచన వారి చిన్నప్పటి నుంచి ఉన్నది. వారి తపన అర్థమైంది. ఈ దేశం ఏమైపోద్దో, ఈ అశాంతి కారణం ఏంటిది, భారతదేశం గురించి తన తక్కువ సమయం ఉండడం వల్ల కొద్ది నిమిషాలనే ముగించి ఆయన బాధను వెల్లడించాడు. మరి ఈరోజు ఆదివారం మనమందరం ఏకమయ్యాం. కానీ మహాత్ములందరికీ మరి రాజకీయ నేతలు కూడా వచ్చారు, రాజులు, మహాత్ములు. ఈ మహాత్ములు ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా వచ్చారు? అగస్త్యమాముని ఎవరు, వశిష్ఠమాముని ఎవరు? ఒకసారి ఆలోచిస్తే వారి పరంపరే. రాజులంటే ఎవరు? శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, చాణక్యుడు, వీళ్ళందరూ ఎవరు? వాళ్లకు ఇలాంటి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మహాత్ములు ఎన్నో జన్మల నుంచి డిపాజిట్ చేయడం వల్ల, ఎన్నో జన్మల నుంచి డిపాజిట్ చేయడం వల్ల ఈరోజు పెద్ద ఆశ్రమాలు నిర్మించి లోక కళ్యాణం గురించి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. దానికి కారణం ఏంటిది? ఎన్నో జన్మలు తన జీవితాన్ని ఆర్థిక పరులా కాల్చుకొని ప్రజలకి, బంధుమిత్రులకి, సాటి మానవులకి వారు మార్గాన్ని చూస్తుంటారు. మరి ఇప్పటి వరకు మహాత్ములు ఎందరో, అందరి పేరు తీసుకోవడానికి సమయం తక్కువ ఉంది. ఇటు శివసాయిబాబా గారు చక్కని ఉపన్యాసం వినిపించారు భక్తి గురించి. ప్రతి వాళ్ళు భక్తి గురించి చక్కగా చెప్పారు. అయితే భక్తి గురించి చెప్పే అవసరం లేదు, ఆరోగ్యం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. దానికంటే ముందు షిరిడి సాయిబాబా గురించి అందరికి తెలిసి ఉంటుంది. కానీ అందరిని చూశారు, ఫోటో చూస్తారు, గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు. కానీ బాబాని ఖచ్చితంగా పిలిస్తే పలకని వారం ఉండదు. గట్టిగా అష్టోత్తరం చదివితే కష్టం పోదండానికి వీలు లేనిలేదు. దేవతలకి నైవేద్యాలు, ఆభరణాలు, వైకుంఠవాసునికి నైవేద్యాలు, మహానైవేద్యాలు కావాలి, ఆభరణాలు కావాలి. మరి ఆ వైకుంఠ వాసుడే షిరిడిలో మానవ రూపంలో బైరాగ్య, యోగిగా, మహాపురుషునిగా, మహాత్మునిగా అవతరించారు. కడకు ఫకీర్గా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. కర్తవ్యాన్ని నెరవేరుస్తూ షిరిడిని వదిలిన తర్వాత యావత్ ప్రపంచం జీవకోటిలో తను పవిత్రమైన జ్యోతి వెలుగుతున్నాడు. సాయి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని తెలుసుకోవాలంటే ఏ భైరాగినైనా, ఏ యోగినైనా రెండు చేతులు జోడించి నమస్కరించిన ఆయన విచిత్రమైన సమాధానం ఏ యోగి నుంచైనా పలకగలడు. మరి బాబా ఆ కాలంలో దివ్యలీలలు. బాబా ఎవరికైనా ఆస్తమా వస్తే, టీబీ వస్తే, క్యాన్సర్ వస్తే లంగ్స్ లో గాలి కావాలి. మానవుడు బ్రతకాలంటే ఊపిరితిత్తులో గాలి ఉండాలి. గాలి సరిగా ఉంటేనే మానవుడు 100 సంవత్సరాలు బ్రతకగలడు. 10 లక్షల కారైనా గాలి కావాలి. బాబా ఎప్పుడూ శ్వాస తీసుకునేవాడట. ఎప్పుడు బాబా శ్వాస తీసుకునేవాడు. జనాన్ని ఇలా చూడగానే శ్వాస తీసుకుని వదిలేవాడట. శ్వాస వదిలేటప్పుడు పక్కున్న దుమ్ము రేగేదట. మరి ఎవరికైనా లంగ్స్ క్యాన్సర్ గాని, టీబీ గాని, ఆ కాలంలో అస్తమాకు మందు లేదు, టీబీకి మందు లేదు. అప్పుడు బాబా
ఈ ప్రకారంగా తన శరీరంలోకి ఆస్తమా టీబీ అనే వ్యాధిని తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత 21 రోజు వరకు తను బాధ అనుభవించేవాడు. ఏం బాధ? దగ్గు, జ్వరము, ఆయాసము, రక్తవాంతలు.